ఇక్కడికి రావటానికి కారణం అంటే మీ వెనకాల మీ పెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి చెప్పండి ఫస్ట్ మాకు? అంటే నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది మేడం పెయిన్. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి. నేను మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. బైక్ డ్రైవ్ చేయాలి హెల్మెట్ పెట్టుకొని. నాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ బాగా వచ్చేది. నెక్ పెయిన్ నేను లైట్ తీసుకున్నాను, నార్మల్‌గా వస్తది కదా ఈ వయసులో అన్నట్టు లైట్ తీసుకున్నాను. తర్వాత హెడేక్ రావటం, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఇదంతా అసలు బాగా విపరీతంగా వచ్చేసేది పెయిన్. కొన్ని రోజులకి మళ్ళీ కళ్ళు మంటలు రావటం, కళ్ళు తిరుగుతున్నట్టు. నెక్స్ట్ ఇది ఇక్కడ ఈ నరం మొత్తం ఈ చెయ్యంతా కూడా బరువు అయిపోయి బండి ఇట్లా డ్రైవ్ చేస్తుంటే నాకు బాగా బాగా పెయిన్ వచ్చేసేది. ఇంకా డ్రైవింగ్ కూడా నేను ఆపేసాను, ఫుల్ రెస్ట్కి వెళ్ళిపోయాను, రెస్ట్ తీసేసుకున్నాను. సరే ఇట్లా వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి విజయవాడ దగ్గరలో ఉన్న ఒక 3-4 హాస్పిటల్స్ లో చూపించుకున్నా కానీ క్యూర్ కాలేదు నాకు. మరి తేజ గారిని కలవడానికి అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ స్పైన్ కేర్ క్లినిక్ ఉంది? అంటే నేను మామూలుగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే సార్ది రీల్స్ కనపడింది మేడం. సరే నేను ఎలాగో ఒక 4 చూశాను. హైదరాబాద్ కూడా వెళ్ళి తేజ గారిది కూడా ఒకసారి కలుద్దాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అయితే నాకు ఒక 7 to 8 days ట్రీట్మెంట్ చేశారు. సో మీకు ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉందంటే పెయిన్? ట్రీట్మెంట్ తర్వాత అయితే నెక్ పెయిన్ అయితే 100% క్యూర్ అయింది మేడం. నెక్ పెయిన్ కానీ హెడేక్ కానీ ఈ కళ్ళు తిరగటం అసలు పూర్తిగా క్లియర్ అయింది. హ్యాండ్ పెయిన్ అయితే ఇంకా 10% ఉంది. సార్ని అడిగాను ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే 2 సిట్టింగ్స్ ఉన్నాయన్నారు.